తెలుగు సాహిత్యం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మన సాహిత్యం ఛానల్ ని స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన సాహిత్యం ఛానల్లో ఈ రోజు మనం వింటున్న కథ ఓటీపీ. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఓ ఆశ్రమంలో సత్సంగం జరుగుతోంది. గాయకులు వినసొంపుగా పాటలు పాడుతున్నారు. ఆ పాటలకు తగ్గట్టు కొందరు నృత్యం చేస్తున్నారు. అక్కడే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి దిగులుగా ఓ మూలన కూర్చొని ఉన్నాడు. ఆ యువకుడిని చూసిన గురువు అతడి దగ్గరికి వెళ్లి, "నువ్వు కూడా పాల్గొనవచ్చు కదా" అని అడిగాడు. "నా కష్టాలు అన్నీ ఇన్ని కావు. నేను పడే కష్టాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. నా జీవితంలో ఆనందం అనేదే లేదు" అని బాధగా అన్నాడు. దానికి గురువు, "ఓటీపీ అంటే నీకు తెలుసు కదా" అని అడిగాడు. "అది అందరికీ తెలిసిందే. దాని అర్థం వన్ టైం పాస్వర్డ్" అని బదులిచ్చాడు ఆ యువకుడు. "దాని కాల పరిమితి ఎంత" అని మళ్ళీ ప్రశ్నించాడు గురువు. "కొన్ని సెకండ్లు లేదా కొన్ని నిమిషాలు. ఆ కొద్ది సమయం గడిచిపోతే ఆ ఓటీపీ దేనికి పనికిరాదు" అని సమాధానమిచ్చాడు ఆ యువకుడు. "మన జీవితం కూడా ఓటీపీ లాంటిదే" అన్నాడు గురువు. ఆశ్చర్యంగా గురువు వైపు చూశాడు ఆ యువకుడు. ప్రకృతి మనకు ప్రసాదించిన కాలమే మన జీవితం. ఆ ఓటీపీ కాల పరిమితి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. జరిగిపోయిన కాలం, ప్రవహించే నది ఎప్పటికీ వెనక్కి రావని తెలిసిందే కదా. కాబట్టి మనకున్న కాలం ఎంతో అమూల్యమైనదిగా భావించాలి. ప్రతి క్షణము మనకు విలువైనదే. దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అంటే మనం ఆనందంగా ఉండాలి. ఎదురైన కష్టాలనే పట్టుకొని ఊగులాడుతూ ఉంటే చెప్పా పట్టకుండానే కాలం గడిచిపోతుంది. అందుకే ఈ జీవిత కాలపు ఓటీపీని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆనందం అనేది ఎక్కడి నుంచో రాదు, మనలో నుంచే వస్తుంది. సేవ చేయడం, సకల జీవరాశుల పట్ల ప్రేమ, ప్రకృతితో అనుసంధానం కావడం, వర్తమానంలో జీవించడం లాంటివి చేస్తే ఆనందం మన వెంటే ఉంటుంది అని వివరించాడు గురువు. ఆ మాటల్లోని అంతరార్థం గ్రహించిన యువకుడు ఆనందంగా నృత్య బృందంలో చేరిపోయాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఓటీపీ కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సొంత కథల్ని యూట్యూబ్కి పరిచయం చేయాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలా మీ కథలతో పాటు మీ స్వరాన్ని కూడా మన సాహిత్యం ఛానల్లో ఎప్పుడైనా చూడొచ్చు, వినొచ్చు. ఆలస్యం చేయకుండా ప్లీజ్ మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.